నిర్మాత నవతా కృష్ణరాజు గారి ఉత్తమాభిరుచికి నిదర్శనం ఇంటింటి రామాయణం చిత్రం. ఈ చిత్రంలో రాజన్ నాగేంద్రల స్వరకల్పనలో హాస్యాన్ని మిళితం చేసి సందేశాత్మకంగా ఒక హరికథను బాలుగారి చేత పాడించారు. కోపల్ల శివరాం గారు అండ్ MVL సంయుక్తంగా రచించినటువంటి ఈ హరికథ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒక్క బాలుగారే పాడగలరు. ఆయన పాడితేనే ఆ హరికథకు సార్థకత. అందుకే వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని ఒక్కసారి గట్టిగా అడిగేసి హరికథని పాడించేసుకుందాం. శ్రీమద్ రమణ గోవిందో హారి. భక్తులారా, కామందులారోయ్, మరి ఏటి మన్ను తిన్న పావుల్లా మందు కొట్టిన సాముల్లా ఉన్నారు. మత్తు నిద్ర మత్తు వదిలేసి మళ్ళీ ఒకసారి ఏది నాయన హార్మణి శుద్ధి చేసుకో, శుద్ధి చూసుకో. శుతుంటే మనిషి మనిషి అవుతాడు, మంచోడే అవుతాడు. శుద్ధి తప్పిన మనిషి పశువు అవుతాడు, మతిలేనోడు అవుతాడు. అదేనయ్యా నేను చెప్పారు కదా. శ్రీభద్రమా హరమణ గోవిందో. అదే శ్రీరామనామము సర్వస్వమని నమ్మి ఊరోళ్ళ సొమ్మంత గుడి కోసం జమ చేసి గోయిందా అప్పుల పాలాయరా ఈ రామదాసు. అప్పుల దాసాయి చిప్పా చేతికి వచ్చే రామయ్య దయలేదురా. రామా బతుకే మాయం అనుకుని భక్తి మందు దాగి ఒళ్ళు తెలియక రామదాసు కాసులేనోడైతే ఆరి బెదరు దేవదాసు పార్వతి దక్కక మనసు ఇరిగి మందు మరిగి ఇంటి జాస లేనోడయ్యాడు. ఎలా అయ్యాడయ్యా? కళ్ళు సారాయిల మనసారా తలపోసి తన సొమ్ము కరగేసి తాగుడికే తగలేసి దీపాలు తగదాగెను ఈ దేవదాసు. జగమే మాయని ఊగెను. పారు 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 పారు. జగమే మాయ, బతుకే మాయ, ఏదాలలో సారాయింతేనయ, సారాయింతేనయ. నాయన హార్మనీ, హార్మనీ వాయించడం మటుకే నీ పని. దగ్గు నాది, నా సొంతం. ఆ మైకు మీద అంటే దగ్గేమంటే దాన్ని డ్రైవర్స్ చేయాల్సి వస్తుంది పొద్దున. దుర్మార్గుడా, నువ్వు బాక ఆ ప్రహారముగా డ్రాములు డ్రమ్ములుగా పెరిగి సొమ్ము సారాగా మారగా ఇక్కడ రామదాసు వసూలైన సొమ్ము జమ కట్టలేదని, పైగా గుడి కట్టాడని పసిగట్టిన తానిష ఆయన్ని కటకటాలనక పెట్టగా ఎలా ఏడ్చాడయ్యా. ప్రేమతో సేయిస్తి చింతాకు పతకము సోకంత నీదాయనే సీతమ్మ తల్లి దాసుడికి జైలాయనే. ఏ తీరుగా నన్ను దయ చూసెదవో ఓ ఓ కృదక్క తిన్న కృదక్కనక్క తిన్న. ఏ తీరుగా నన్ను దయ చూసెదవో హీన కుల తిలక రామా అని బోరు బోరుమన్నాడు. బీరు బీరు మందెక్కువైంది, మన దేవదాసు దగ్గర సొమ్ము తక్కువైంది. అప్పుడు ఆ యొక్క షాపు వాడు పై బట్టలొలిసేసి
మెడబెట్టి గెంటేస్తే అయ్యో బాబా అయ్యో పై బట్టలొలిసేసి మెడబెట్టి గెంటేస్తే ఏ దారి లేదాయను బతుకు గోదారి పాలాయను దారే గోదారైతే పొరపాటు లేదో ఓడిపోలేదో పంచుడు పోతా ఎక్కడ పంచుడు పోతే అంత సులభంగా ఊడిపోదండి ఏలేదే ఊడిపోలేదోయ్ దోయ్ ఊహో రామదాసుకు తిక్కరేగి నమ్ముకున్న రావణ్ణి దుమ్ము రేగేలా తిట్టడం మొదలెట్టాడు. ఎట్టాగయ్యా అంటే నగల నేసుకు కొలుకుతాడు సీతనొదిలి కదిలిరాడు నగల నేసుకు కొలుకుతాడు సీతనొదిలి కదిలిరాడు రావణాసుర భీతిర అది రామచంద్రుని నీతిరా ఎవడబ్బ సొమ్మని రామా ఏ రామయ్యో ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రయ్యో. దేవదాసుకు ఒంట్లో సారవంతా ఆవిరై శివరాఖరికి ఎట్టాగయ్యాడయ్యా అంటే మందు లేక నిలవలేను మందు కొడితే కదలలేను మందు లేక నిలవలేను మందు కొడితే కదలలేను వల్లకాడు కుక్కతోడు శివునెత్తురులెండెర ఈ పొంది మందుతో నిండెరా. రామదాసు రమ్ముదాసులిద్దరు భక్తి దాగి ఒకడు మందు దాగి ఒకడు భక్తి దాగి ఒకడు మందు దాగి ఒకడు ఊగారు వాగారు తిట్టసాగారు. ఎలాగయ్యా అంటే ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఎరక్కబోయి ముఖ్యాను ఇరుక్కుపోయాను ఉన్నానా బతికున్నానా ఉన్న కన్ను మూసుకున్నానా ఎర్రక్కపోయి తాగాను ఇరుక్కుపోయాను. రామదాసు దేవదాసులని ఇద్దరు దాసుల కథ చెప్పిన ఈ హరిదాసు చెప్పింది ఏంటయ్యా శివరాఖరికి అంటే భక్తి అయినా భ్రాంతైనా ఏంటి మనం రారైడ్ స్టడీగా నుంచి పడ్డావనుకో స్టేజ్ పగిలిపోతుంది. భక్తి అయినా భ్రాంతి అయినా లిమిటేషన్లో ఉంటే ఏంటి లిమిటేషన్లో ఉంటే లిటిగేషన్ ఉండదు. కాబట్టి ఒరే హార్మోని నాయన అయిపోవచ్చింది నాయన శుద్ధి చేసుకో కావాలిస్తే ఇంకోసారి శుద్ధి చేసుకో నాయన. శుద్ధి ఉంటే మడిసవుతాడు మంచోడే అవుతాడు. శుద్ధి తప్పిన మనిషి కరుసవుతాడు మదిలేనోడవుతాడు. శ్రీమద్రమాహ